మండల్ హెడ్ క్వార్టర్‌ల 100 బెడెడ్ హాస్పిటల్ గనుక ప్లాన్ చేసి, ఆ 100 బెడెడ్ హాస్పిటల్‌కి ఒక 15 మంది ఎంబీబీఎస్ పిల్లల్ని 24 గంటలు వాళ్ళ షిఫ్ట్‌ల ప్రకారం. తర్వాత స్పెషలిస్టులు అంటే ఎగ్జాంపుల్ గైనకాలజీ, జనరల్ సర్జరీ, పీడియాట్రిషియన్, జనరల్ మెడిసిన్, అనస్థీషియా. వీళ్ళు ముగ్గురు డాక్టర్స్. ఈ 5 విభాగాలల్ల ముగ్గురు డాక్టర్స్. వీళ్ళు 15 మంది. 15 మందేమో ఎంబీబీఎస్ డాక్టర్స్. వాళ్ళు 9 మేల్ మెంబర్స్, 6 ఫీమేల్ మెంబర్స్. తర్వాత వచ్చేసి గైనకాలజీలో 3, జనరల్ సర్జరీలో 3, జనరల్ మెడిసిన్లో 3, అనస్థీషియాలో 3, పీడియాట్రిక్స్లో 3. ఈ 15 మంది డాక్టర్లు. వీరితో పాటు 100 బెడెడ్ కనుక మనం అక్కడ స్టార్ట్ చేయదలుచుకుంటే 80-85% జబ్బులు మండల్ హెడ్ క్వార్టర్లో జరిగిపోతాయి. అదొకటి. రెండోది 100 బెడెడ్ కనుక పెడితే మీకు మండల్ హెడ్ క్వార్టర్ నుంచి 20 కిలోమీటర్ల కంటే లోపు ఉన్నటువంటి విలేజ్లు ఎక్కువ ఉంటాయి. నాకు తెలిసి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో 20 కిలోమీటర్లు దాటి ప్రయాణించేంత మండలాలు లేవు అనేది నాకున్న సమాచారం. అక్కడ వీళ్ళు ఒక ఎక్స్రేను, అల్ట్రాసౌండ్, బేసిక్ థింగ్స్, ల్యాబ్, ఫార్మసీ, స్టూడియోకు అంటే స్కాన్ ఉంటే దానిలో స్టూడియోకు కూడా చేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి పరిస్థితులల్లో బేసిక్ థింగ్స్ ఏదైతే ఉంటుందో, ఒక 10 బెడ్ల ఐసీయూ, ఒక 2 వెంటిలేటర్స్, ఒక 2 ఆపరేషన్ థియేటర్లు, ఒక బ్లడ్ బ్యాంక్, ఇవి మనం అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ బాగుండే క్రమంలో కూడా ప్రజలను మనం అనుకునేది ఏంటంటే ఆ వ్యవస్థ నడవాలి. దాదాపు ఒక 45-50 మంది నర్సులు, ఒక 18 మంది ఆయమ్మలు, ఒక 18 మంది వార్డ్ బాయ్లు, ఒక 4 ఫిజియోథెరపిస్టులు, ఒక 6 ల్యాబ్ టెక్నీషియన్లు, రౌండ్ ద క్లాక్, ఒక 6 ఓటీ అసిస్టెంట్లు, ఒక 2-3 ఐసీయూ టెక్నీషియన్స్. అంటే యావరేజ్ ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ చేయాలంటే ఒక 200 మంది ఎంప్లాయీస్ పడతారు.